అందరికీ నమస్కారం అండి. మన గుడి మన సాంప్రదాయం వ్లాగ్స్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో చిన్న తిరుపతి గురించి చెప్పబోతున్నానండి. ఏలూరు జిల్లా భీమడోలు మండలం ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన ఆలయ విశేషాల గురించి చెప్పాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరిలో మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది. అలాగే ఈ ప్రాంతాన్ని శ్రీరాముడి తండ్రి అయిన దశరథ మహారాజు త్రేతాయుగ కాలంలోనే పాలించేవారంటండి. ఆ సమయంలో ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవంట. అంటే పెద్ద పెద్ద దారువులు ఉండేవంటండి. దారువులు అనగా వృక్షాలు అనేది అర్థం. ఆ దారువులు ఉండటం వల్ల దీన్ని ద్వారకా వనంగా పిలిచేవారంట. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ద్వారకా మహర్షి అనే ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేశారంటండి శ్రీ మహావిష్ణువు కోసం. స్వామివారు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడగగా, ద్వారకా మహర్షి వారు, స్వామి నువ్వు ఇక్కడే కొలువుండి భక్తులను అన్ని కష్టాల నుంచి కాపాడమని అడిగారంటండి. అందుకు స్వామివారు సరే అని వరం ఇవ్వగా, మరొక వరం, స్వామి నాకు నిత్యం నీ పాద పూజ చేసుకునే అదృష్టాన్ని కల్పించమని అడిగారంటండి. అందుకు స్వామివారు, కలియుగంలో నువ్వు ఇక్కడే ఒక పుట్టగా రూపాంతరం చెందుతావని, నేను నీలో సగభాగం కొలువుండి అప్పుడు నీవు నిత్యం నా పాద పూజ చేసుకుంటావని, మిగతా సగభాగంతో నేను భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని వరమిచ్చారంటండి. అయితే ఒకసారి రామానుజుల వారు ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకున్నప్పుడు స్వామివారి విగ్రహం అసంపూర్ణంగా ఉండడం చూసి అలా ఉండరాదని స్వామివారి యొక్క మరొక నిలువెత్తు మూర్తిని పుట్ట వెనుక భాగంలో ప్రతిష్ఠించారంటండి. అలాగే ఒకే గోపురం కింద ఒకే స్వామికి సంబంధించినవి 2 విగ్రహాలు ఉండటం ఇక్కడ ప్రధాన ఆకర్షణ అండి. అలాగే ఇక్కడ మరొక ఆకర్షణ ఏంటంటే, స్వామివారి ఆలయం ముందు ఉన్నటువంటి మండపం అండి. ఇక్కడ ఒక పక్కన దశావతారాలతో మరొక పక్క అష్టలక్ష్మి మూర్తులతో ఈ మండపం చూడడానికి చాలా మనోహరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఎంతోమంది వివాహం అది చేసుకొని నూతన జీవితం ప్రారంభిస్తారండి. స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకున్న వారు కలకాలం కలిసి ఉంటారని ఇక్కడ వారి భక్తుల నమ్మకం అండి. అలాగే ఇక్కడ స్వామివారికి పెద్ద తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు జరుపుతారో అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతాయండి. పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కు ఏ కారణం చేతైనా తీర్చుకోలేకపోతే అది చిన్న తిరుపతిలో తీర్చుకుంటే అదే ఫలితం కలుగుతుందని చెప్తారండి. కానీ చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని చెప్తారు. ఇక్కడ స్వామివారికి మరొక ఆకర్షణ ఏంటంటే గోశాల అండి. ఇక్కడ ఎన్నో రకాల గోవులు మనం చూడవచ్చు. ఇక్కడ నిలువెత్తు వాగ్గేయకార అన్నమాచార్య విగ్రహం కూడా మరొక ఆకర్షణ అండి. ఇది స్వామివారి యొక్క మెట్ల మార్గం అన్నమాట. మొక్కులు తీరిన భక్తులు ఈ మెట్లకు పూజ చేస్తూ వెళుతూ ఉంటారండి. అలాగే గోపురం పైన స్వామివారి యొక్క విగ్రహం మనకి ఎంతో నయనానందంగా దర్శనమిస్తూ ఉంటుంది. మనం సాధారణంగా ఏ గుళ్ళో అయినా ఒకే మూర్తి విగ్రహం చూస్తాం కదండి. కానీ ఇక్కడ ఒకే స్వామివారికి సంబంధించి 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి సగం వరకు ఉంటే మరొకటి పూర్తిగా ఉంటుంది. అలాగే ఇందాక నేను చెప్పాను కదా, వీడియో చివరిలో ఒక సర్ప్రైజ్ ఉందని. 100 సంవత్సరాల క్రితం స్వామివారు ఏ విధంగా ఉండేవారో, ప్రస్తుత కాలం వరకు ఏ విధంగా ఎన్ని రకాలుగా అలంకారాలు చేశారో అవన్నీ ఇక్కడ ఒక ఇమేజ్లో చూపించామండి. అలాగే ఇది దక్షిణ రాజగోపురం. ఈయన ద్వారకా మహర్షి వారండి. మనకి వెళుతున్న దారిలోనే చాలా పెద్ద ఎత్తున ఇలా హనుమంతుల వారి విగ్రహాలు, గరుత్మంతుని విగ్రహాలు అయితే కనిపిస్తాయండి. సో ద్వారకా తిరుమల గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.